గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ ఎల్లోగా కనిపిస్తుంది కదా, దీన్ని బోయా అంటారనమాట. సముద్రం మధ్యలోని ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుంది. మా వెసల్కి యాంకర్ వేసిన కిందకి చేరదనమాట. అందుకు ఏం చేస్తారంటే దానికి చాలా పెద్ద యాంకర్ అది ఉంటుంది. డ్రాగింగ్ అది అవ్వదు, అంటే వెసల్ మూవ్ అవ్వడం అదేమి ఉండదు అనమాట. ఒకసారి ఇలా తాడు కట్టి ఉంచుతారు దానికి. మేము వెళ్ళి ఆ తాడుని పట్టుకుంటాం. ఎలా ఇలాంటిది బెలూన్ ఉంటుంది అనమాట, పెద్ద బెలూను. ఇలా ఆ బెలూన్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లోట్ అయిన దాన్ని ఇలాంటి హుక్ ఉంటుంది. ఆ హుక్ తోటి ఈ బెలూన్ పట్టుకుంటాం. బెలూన్కి ఒక తాడు ఉంటుంది అనమాట. ఈ హుక్ ఏదైతే ఉందో పట్టుకున్న తర్వాత ఇలాగా బోయాకి కడతాం. అంటే ఇది ఇంకా ఇంజిన్ అది స్టార్ట్ చేసుకొని ఉండవలసిన పని ఉండదు అనమాట. ఓన్లీ జనరేటర్ ఒకటే రన్ అవుతూ ఉంటుంది. దీన్ని పట్టుకోవడం వల్ల లేట్ అవుతుందంటే కంపెనీకి అడ్వాంటేజ్. ఫ్యూల్ అది ఖర్చు, అంటే ఎక్స్పెండిచర్ తగ్గిపోద్ది అనమాట. ఫ్యూల్ అది ఖర్చు ఉండదు. ఇది లేదనుకోండి, కంటిన్యూ మేము క్రూజింగ్ చేస్తూ ఉండాలి, అంటే ఇంజిన్ రన్ చేసుకొని ఉండాలి. ఇది పెట్టడం వల్ల అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడంతా ఫీల్డ్ కాబట్టి ఎక్కువ మూమెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దగ్గర జాకెట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కనిపిస్తున్నది బోయా. దాని కింద పెద్ద యాంకర్ ఉంటుంది అనమాట. ఒక 30 టన్నుల యాంకర్ ఉంటుంది. దాన్ని మేము వెయ్యం, వేరే వెసల్, యాంకర్ హ్యాండ్లింగ్ వెసల్ అని అంటారు దాన్ని. అది వచ్చి పెడుతుంది దాన్ని అక్కడ. అదే వచ్చి అన్నీ ఏర్పాటు చేసి వెళ్ళిపోద్ది. మేము వెళ్ళి తాడుతోటి పట్టుకోవాలి అంతే. ఇదొక ప్రపంచం.